సమ్మర్ వచ్చేసింది కదా, కుల్ఫీ చేద్దామని ట్రై చేశాను. ఇది హిట్టో ఫట్టో మీరే వీడియో చూసి చెప్పాలి. యూట్యూబ్లో ఉన్న కుల్ఫీ వీడియోస్ అన్ని కళ్ళు పోయేలా గాలించిన తర్వాత కస్టర్డ్ బాదాం కుల్ఫీ ఐస్ క్రీమ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మా మమ్మీ చెప్పే పనులకి నేను మైండ్ ఎక్కడో పెట్టి రివర్స్లో చేస్తాను, అందుకే తిట్లు పడతాయి. పాలకి మూత పెట్టమంటే చిన్న మూత పాలల్లో వేశాను, అస్సలే బయటికి రావట్లేదు. నేను చేసే ఐస్ క్రీమ్కి మిల్క్ కావాలి, ఇంకా అలానే వేసేసాను మిల్క్. ఆ మూత మాత్రం బయటికి రాలేదు. మా మమ్మీ తీసేసుకుంటారు ఇంకా క్లీన్ చేసి. బాదాంని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి ఈ మిల్క్లో యాడ్ చేశాను. ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్లో రావడానికి నేను పాల మీద మీగడ ఇందులో వేశాను. మా మమ్మీ ఎందుకో పిలిస్తే కలపమని మా చెల్లెకిచ్చి అటు వెళ్ళాను. నిల్చొని కలపడానికి బద్ధకం వేసి కూర్చొని కలుపుతుంది. మీకు విషయం తెలుసా, బట్టలు పడుకొని మరీ మడత పెడుతుంది. మా చెల్లి బద్ధకం స్టోరీ మీద ఒక బుక్కే రాసేయచ్చు, అంత బద్ధకస్తురాలు. అంత బద్ధకం ఎందుకే నీకు అంటే, అక్క బద్ధకస్తులు తెలివైన వాళ్ళు, అందుకే వాళ్ళు పని తప్పించుకోవడానికి సులువైన మార్గాలు ఎంచుకుంటారు అని చెప్పి. ఈ కుల్ఫీ మౌల్స్ని డిమార్ట్లో తీసుకున్నాము. 8 hours ఫ్రీజ్ చేసినా కూడా ఐస్ క్రీమ్ అవ్వలేదు. యాక్చువల్గా ఈ స్టిక్ ఐస్ క్రీమ్కి అంటుకోలేదు, కానీ ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందులో నుండి స్పూన్తో తీసేసి తిన్నాము. మా ఆడియో గాడికి కూడా కావాలంటే వాడికి పెడితే ముద్దుగా తింటున్నాడు. ప్రాబ్లం కుల్ఫీ మౌల్లో ఉందండి, కుల్ఫీలో కాదు. కుల్ఫీ అయితే సూపర్ టేస్టీ.